కథ ఆసపోతు కుక్క. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క ఉండేది. ఒకరోజు దానికి ఒక మంచి మాంసం ముక్క దొరికింది. అబ్బా, ఈరోజు నాకు మంచి విందు దొరికింది అని అది చాలా సంతోషపడింది. ఆ ముక్కను నోట కరుచుకుని ఎవరూ లేని చోటికి వెళ్ళి ప్రశాంతంగా తిందామని బయలుదేరింది. దారిలో ఒక చిన్న వంతెన ఉంది. ఆ వంతెన కింద నీళ్లు ప్రవహిస్తున్నాయి. కుక్క వంతెన దాటుతూ యాదృచ్ఛికంగా కింద నీళ్లలోకి చూసింది. నీళ్లలో దానికి తన నీడ కనిపించింది. కాని ఆ పిచ్చి కుక్క అది తన నీడ అని తెలుసుకోలేకపోయింది. నీళ్లలో ఇంకొక కుక్క ఉంది, దాని నోట్లో కూడా ఒక మాంసం ముక్క ఉంది అని అనుకుంది. దానికి దురాశ పుట్టింది. నా దగ్గర ఉన్న ముక్కతో పాటు ఆ కుక్క దగ్గర ఉన్న ముక్క కూడా లాక్కుంటే నాకు 2 ముక్కలవుతాయి కదా అని ఆలోచించింది. వెంటనే ఆ నీడమీద కోపంగా భౌ భౌ అని అరిచింది. అంతే, నోరు తెరవగానే దాని నోట్లో ఉన్న అసలైన మాంసం ముక్క టప్మని నీళ్లలో పడిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. పాపమా కుక్క ఉన్నది కూడా పోగొట్టుకుని ఆకలితో బిక్కుబిక్కుమంటూ ఇంటికి వెళ్ళిపోయింది. నీతి: ఉన్నదానితో తృప్తిపడాలి. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది.